अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी गौरी नमोस्तुते ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేనే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే ఆది అంతరహితమైన అనంత తేజోమయి మా విన్నపమాలకించి మమ్మేలుము తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మంగళవారం, అమ్మవారి అలంకారం చూడండి. ఇంకా పారిజాతం పువ్వులు అయితే మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. నేను నా చెట్టు వీడియో కూడా పెట్టిన కదా, చాలా వస్తున్నాయి. ఇప్పుడైతే డైలీ ఇట్లా పువ్వులు అయితే తీసుకొచ్చి అమ్మవారికి అయితే అలంకారం చేస్తున్నా చూడండి. అమ్మ చాలా హ్యాపీ, నేను కూడా చాలా హ్యాపీ. ఓకే, ఇంకా ఎవరో ఒక అమ్మ అయితే నన్ను స్పెషల్గా అడిగింది ప్రత్యేకంగా, ఎందుకమ్మా ఇట్లా డోర్ దగ్గర అమ్మవారిని పెట్టినావు, దేవుడి గదిలో పెట్టచ్చు కదా అని. ఏమో నాకైతే తెలియదు. నాకు ఇక్కడ పెడితే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చూడొచ్చు, వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తుంది అని ఇక్కడ పెట్టాలనిపించింది. నాకంతా ఇక్కడ పెడితే బాగా అనిపించింది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నా. ఇంకా అమ్మ అందరిని ఆశీర్వదించు, అందరినీ చల్లగా చూడు. అమ్మ ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటుంది మనల్ని. మీరు గమనించలేదో ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించే ఉంటుంది ఇట్లా అన్నట్టు. ఇంతే, ఇంతకు మించి ఏం లేదు ఇక్కడ పెట్టడానికి కారణం. ఇంకొకటి ఏంటంటే ఇట్లా పక్కనే మనకి దేవుడి గది ఉంటుంది. చూడగానే అమ్మవారికి కనిపిస్తుంది. ఇక్కడ డైలీ దీపధూప నైవేద్యాలు అయితే జరుగుతాయి. ఈరోజు మంగళవారం. ఇంకా నేనైతే గజలక్ష్మి దీపం వెలిగించుకొని ధూపం అయితే వేసిన. ఇంకా ఈ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది. హారతి కూడా ఇచ్చిన. ఇంకా ఒకటి ఏంటంటే మనకి ఎదురుగానే మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. మెయిన్ డోర్కి ఎదురుగా ఇట్లా తులసి ఉసిరి చెట్టు అయితే పెట్టుకుంటా. ఇట్లా చెట్ల మొక్కలన్నీ ఇంటి ముందు అయితే పెట్టుకుంటా నేను. ఇట్లా మెయిన్ డోర్ దగ్గరికి రాగానే అమ్మ అయితే మనకి ఇట్లా దర్శనం ఇస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా పెట్టుకున్నా అన్నట్టు. నేను ఉండొచ్చో ఉండొద్దో తెలియదు, కానీ నేనైతే ఇట్లా పెట్టుకున్నా. నాకైతే ఇట్లా నచ్చింది. అమ్మవారికి కూడా ఇక్కడ ఉండడమే ఇష్టము. చూడండి ఎలా నవ్వుతుందో. అమ్మ అందరిని ఆశీర్వదించు తల్లి. శ్రీమాత్రే